సార్ దాదాపుగా గత 5 ఏళ్ల పరిపాలన చూసాం. ఈసారి కూటమి ప్రభుత్వానికి ప్రజలు కూడా చాలా సింగిల్ సైడెడ్ గా తీర్పిచ్చిన పరిస్థితి. 11 సీట్లకే ప్రతిపక్షం కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టారు. సో ఎలా ఉందంటారు కూటమి వచ్చిన ఈ 2 నెలల్లోనే? ఆయన జగన్మోహన్ రెడ్డి అసలు విధ్వంసం జరిగిపోతుంది, అంత లాండ్ ఆర్డర్ లేదు, అసలు రాష్ట్రపతి పాలన ఏమండే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు 2014లో ఏం చేయలేదు, నేనేదో ఉద్ధరిస్తాను, నేను ప్రజలకు చేస్తాను అని చెప్పి కళ్ళబుల్లి మాటలు చెప్పి, సరే వాళ్ళ నాన్నగారి మీద కానివ్వండి, తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆయనకి 151 సీట్లతో ప్రభుత్వాన్ని అప్పచెప్పారు. అప్పచెప్పి ఆయన ఎవరికి ఏం చేశాడండి? ఆయన చేసిందల్లా ఒకటేంటంటే అమరావతి రాజధానిని విధ్వంసం చేయడం. ముందు ఫస్ట్ పాయింట్ విధ్వంసం చేశాడు. 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానుల్లో ఎక్కడైనా సరే 3 ఇటుకరాళ్ళు వేసాడు ఆయన? ఎక్కడ వేయలేదు. తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అన్నాడు. ఆ పోలవరం గురించి కనీస అవగాహన లేని వాళ్ళకేమో నీటిపారుదల శాఖ మంత్రులు ఇచ్చాడు. వాళ్ళకేంటంటే వాళ్ళకి పోలవరాన్ని అభివృద్ధి చేయడం కాదు, పోలవరం ప్రాజెక్టులో లొసుకులు ఎక్కడున్నాయి, ఏ విధంగా దోచుకోవాలి, ఏ విధంగా మట్టి అమ్ముకోవాలనే ఆలోచనతో ఆ పోలవరాన్ని ఆ విధంగా ధ్వంసం చేశారు. సరే పేదవాడు ఏదో కష్టపడి కాసేపు సేద తీర్చుకోవడానికి, ఆ ఒళ్ళు నొప్పులు పోవడానికి అని చెప్పి మద్యం తాగుతున్నారంటే ఆయన ఏమన్నాడంటే, ముందుగా నేను వస్తే మద్య నిషేధం విధిస్తానన్నాడు. మద్య నిషేధం విధించకపోగా ఆయన ఏం చేశాడు? మద్యం ఏరులై పారించాడు. పారించింది కాకుండా ఇంకొక విషయం ఏం చేశాడంటే, ఇందిరాగాంధీ హయాం నుంచి స్టోర్లో బియ్యం ఇస్తారు, పంచదార ఇస్తారు, లేదా కందిపప్పు ఇస్తారు, చింతపండు ఇస్తారు, ఏదో ఒకటి ఇస్తారు. ఆయన గవర్నమెంట్ షాపులు స్టోర్ లాగా పెట్టి ఎక్కడ పడితే అక్కడ బీభత్సంగా అమ్మించాడు ఆయన మద్యం ఏరులై పారింది. మరి ఇసుక వచ్చేసి, ఇసుక ఉంటేనే మరి ఇసుక సామాన్య మానవుడికి అందుబాటులో ఉంటేనే మరి ప్రజలందరూ దాని మీద బతుకుతారు. దాని మీద ఎన్నో వర్కులు ఉన్నాయి, ఎన్నో పనులు ఉన్నాయి. సామాన్య కార్మికులు కానివ్వండి, సామాన్య మానవులు కానీ అన్ని పనులు చేసుకుని బతకాల్సిన పరిస్థితి. దాన్ని ధ్వంసం చేశాడు. ఇసుక ఆకాశాన్ని అంటుకుంది, బ్లాక్ లో అమ్ముకున్నారు, తెల్ల బంగారం లాగా బ్లాక్ లో అమ్ముకున్నారు. మరి ఆయన పేద ప్రజలకి, మరి మైనార్టీలు కానివ్వండి, బీసీలకు కానివ్వండి, ఎస్సీలకు కానివ్వండి, ఎస్టీలకు కానివ్వండి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ ఇలాంటి ఫైనాన్స్ కార్పొరేషన్లు ఉన్నాయి. ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా కొంతమందికి ఆర్థికంగా సహాయం చేసి పైకి రావడానికి ఉపయోగపడేది. ఆ కార్పొరేషన్లకి, ఆయన మనుషులకి, నిరుద్యోగులకి ఆయన చైర్మన్లు ఇచ్చి ఉద్యోగాలు ఫిలప్ చేసుకున్నారు తప్ప ఆ కార్పొరేషన్ ద్వారా ₹1 ఇవ్వాలి ఎవరికి. ఇన్ని అంశాల్లో ఆయన విఫలమైతే జనాలు సరే మ్యాండేటరీగా నీకు 11 సీట్లు అని చెప్పి 11 సీట్లు ఇచ్చినా దాన్ని సమీక్షించుకోకుండా పదే అంటే 2 నెలలు కూడా కాకముందే 2 నెలలు అయిపోయింది, అక్కడ వెనుకొండలో రాజకీయ హత్య జరిగింది, లేకపోతే దాదాపు రాష్ట్ర వ్యాప్తం 36 హత్యలు జరిగింది అని చెప్పి ఢిల్లీ వెళ్ళి మరీ పరువు తీసుకోవాల్సిన పరిస్థితి ఉందంటారు. ఇప్పుడు ఆయనకు ఒకటేనండి, ఆయన వ్యాపారం మనిషి, రాజకీయ మనిషికి ప్రజలకి సేవ చేయాలనే ఆలోచన ఆయన ఏ కోసమైనా ఎక్కడ లేదు. ఆయన సేవ చేయడానికి రాలా. ఆయన ఉన్న ఆస్తులు కాపాడుకోవడానికి, ఇంకా పెంచుకోవడానికి. ఆయనకు ఉన్నదే 2 ఆడపిల్లలు. ఆ ఆడపిల్లలకి ఎంత కావాలండి? ఇంకెంత సంపాదించుకోవాలి ఆయన? పేద ప్రజలకి ఆయనకి ఇచ్చిన అవకాశానికి మంచిగా సేవ చేసి ఉంటే మళ్ళీ ఆయన గెలిపించేవాళ్ళు. ఆయన్ని వాళ్ళ పాతాళానికి తొక్కారు. కాకపోతే ఏంటంటే నాకు 40% ఓటింగ్ వచ్చిందని దాంట్లో అది మనసులో పెట్టుకుని ఆయన ఏం చేస్తున్నాడంటే, ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అది ఇదని చెప్పి ఆయన అవాకులు చవాకులు పేరటం తప్ప, సరే ఏదైనా జరిగి ఉంటే సాక్ష్యాధారాలతో సహా నిరూపించమని చెప్పండి. మరి రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీలో అక్కడ ప్రెస్ మీట్లు పెట్టారు. ఢిల్లీ ప్రెస్ మీట్ లో కూడా మరి అక్కడ వాళ్ళు అడిగారు, ఎక్కడ ఏంటి, ఎవరిని చంపారు ఏంటి అనేది చెప్పని చెప్పారు. నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడ చెప్పట్లేదు కదా, ఎవరిని చంపారు, ఎక్కడ చంపారు? మీ ప్రభుత్వంలో దారుణంగా హత్య చేశారు. ఒక కరోనాలో మాస్క్ ఇమ్మని చెప్పి అడిగితే ఆ డాక్టర్ని పిచ్చోని చేసి రోడ్డు మీద పడేసి ఒక దళిత డాక్టర్ని దారుణంగా హత్య చేశారు మెంటల్ అని చెప్పి. ఒక అక్కకి వేధిస్తున్నాడు అని చెప్పి ఒక తమ్ముడు అడిగితే ఆ తమ్ముడిని అమర్నాథ్ గౌడ్ని ఆ తమ్ముడు అడిగితే బాపట్ల జిల్లాలో అతని పెట్రోల్ వేసి తగలబేసిన చరిత్ర మీది. అలాంటి చరిత్ర మీరు చూసుకొని ఇవాళ ఏదో తగలబడిపోతుంది అని చెప్పి ఫిడేలు వాయించుకుంటే ఎలాగో?